ఇవాళ రోజు నుండి శంకర విజయాల్లో పంచమ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాము. శంకర దిగ్విజయములు ప్రారంభమవుతున్నాయి. అంటే వారి యొక్క సంకల్పం ఎలా ఉన్నది, శంకరాచార్యులు వారి యొక్క సంకల్పం, వారి యొక్క మహిమలు, లీలలు, లోక కళ్యాణార్థం, లోక సంగ్రహణార్థం అని కూడా మనం గీతలో చదువుకుంటూ ఉంటాం. అవి ఎలా ఉన్నాయో చూస్తూ ముఖ్యమైన కొన్ని ఘట్టాలు ఇవాళ మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిది, ఇతి సప్తమహాయనేఖిల శృతిపారంగతతాం గతోవటుః పరివృత్య గురోః కులాద్ గృహే జననీం పర్యచరన్ మహాయశాః అని ఆ శంకరాచార్యులు వారు సుమారు 7 సంవత్సరాలు అలాంటి వయసుకి వచ్చి ఉన్నారు. నిత్యము కూడా వేదాంగములన్నీ కూడా వారు పఠించి ఉన్నారు. పండితుల దగ్గర సంపూర్ణమైన విద్యాభ్యాసం వారికి అతి త్వరగా వచ్చేసిందనమాట. అంటే సుమారుగా కొందరికి 14 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పట్టచ్చు, లేదా 12 ఏళ్ళు పట్టచ్చు. కానీ ఎవరికి సంవత్సరంలో వేదం వచ్చేసింది అనడానికి లేదు. కానీ మూలంగా మొత్తం పూర్తిగా వేదాధ్యయనం మొత్తం కూడా శంకరాచార్యులు వారు క్షుణ్ణముగా తెలుసుకొని ఉన్నారు. అంటే నామమాత్రముగా వారు విద్యాభ్యాసము చేసి ఉన్నారు. అంటే శ్రద్ధ లేదని కాదు, వారు విద్యాస్వరూపులే అయి ఉన్నారు. కానీ చూడండి, అది పరంపరగా వచ్చిన అవతారములు ఎలా ఉంటాయంటే విద్యకు ఖచ్చితంగా ఒక గురువు దగ్గరకు వెళ్ళే వారు నేర్చుకుంటారు. అంతేగాని స్వయంగా వారికి వచ్చిందని అనడానికి వీలు లేదు. ఇది ఒక ఉదాహరణ అనమాట. అలాగే రామచంద్రమూర్తి కూడా వశిష్ఠుల వారి దగ్గర, విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నారు. కృష్ణుడు కూడా వెళ్ళి సాందీప మహర్షి దగ్గర నేర్చుకొని ఉన్నారు. అంటే అది ఎన్ని రోజులు ఏమిటి అన్నది వారి యొక్క అభ్యాసం బట్టి, వారి యొక్క శక్తి బట్టి ఉంటుంది తప్ప, కానీ ఖచ్చితంగా గురువు ముఖతానే నేర్చుకోవాలి అన్న ఒక సాంప్రదాయము జగద్గురువులు పరమాత్మ యొక్క అవతారంలో కూడా మనకి ఎప్పుడు తెలుస్తూనే ఉంటుందన్నమాట. అయితే తర్వాత పరివృత్య గురోకులాద్ గృహే జననీం పర్యచరన్ మహాయశాః అన్నారు. గురుకులంలో విద్య అంతా పూర్తి చేసుకున్నాక స్నాతక వ్రతం అని చెప్పి, అంటే ఇంకా విద్య అంతా పూర్తయినది అని, అంటే మనకి యూనివర్సిటీలో డిగ్రీ ఇచ్చినట్టు వారికి కూడా అక్కడ గురువు గారు చాలా సంతోషించి, నీవంతా చదువుకున్నావు నాయన, చాలా గొప్పవాడివి, నీ చదువు పూర్తయింది. అంటే ఇంకా వారికి నిజానికి చెప్పడానికి ఏమీ లేదు అక్కడ, అన్నీ వచ్చేసాయి శంకరాచార్యులు వారు, ఇంకా ఆయన ఉండడం ఏమీ లేదు అక్కడ. ఇంకా నీ చదువు పూర్తయినది, అవే అభ్యాసం చేసుకుంటూ ఉండవలసినది, నీవు తర్వాత ఇతరులకు కూడా చదువు చెప్పవచ్చు అని చెప్పి ఒక డిగ్రీ లాగా వారికి ఇచ్చి పంపించారు. ఎప్పుడు కూడా తల్లిగారి పట్ల చాలా ఆప్యాయతతో, అలాగే గౌరవ భావనతో ఉంటూ సేవ చేసుకుంటూ ఉన్నారు ఆ బాలశంకరాచార్యులు వారు. పరిచరన్ జననీం నిగమం పఠన్నపి హుతాశరవి సవనద్వయం మనువరైర్నియతం పరిపూజయన్ శిశురవర్తత సంస్తరణీర్యథా. ఆ బాలబ్రహ్మచారి చక్కగా శ్రద్ధాభక్తులతో తల్లిగారిని సేవించుకుంటూ, అదే సమయంలో ఇంట్లో కూడా తన ధర్మాన్ని కూడా పాటిస్తూ, అంటే వేదాధ్యయనము అభ్యసిస్తూ, పారాయణ చేసుకుంటూ కూడా అవన్నీ కూడా అంటే వల్లి వేయడం అంటారన్నమాట. వేదాన్ని వల్లి వేస్తూ ఉన్నారు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చేయవలసిన నిత్య కార్యములు ఏవైతే ఉన్నాయో, మంత్రోపాసనలు, అనుష్ఠానము, అగ్ని కార్యములు, అవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఉంటుంటే నిజంగా సాక్షాత్తు బాల సూర్యుడా అన్నట్లు ఇలా మెరిసిపోతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమిటి అంటే మనిషిలో తేజస్సు, కాంతి ఎప్పుడు పెరుగుతుంది అంటే వారు నిత్య అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ శరీరానికి కూడా కాంతి కనపడుతుంది అన్నమాట. శిశుముదీక్ష యువాపి నమన్యుమాన్ దిశతి వృద్ధతమోపి నిజాసనం అపి కరోతి జనః కరయోర్యుగం వశగతో విహితాంజలి తత్క్షణాత్. అంటే చిన్నపిల్లలు అంటే యువకులు శంకరాచార్యుల వారిని చూడగా వారిలో సహజముగా, అంటే యువకులు అంటే టీనేజర్స్, మరి కొంచెం ఉద్రేకంగా ఉంటారు, కాముతో క్రోధముతో ఏవో కోరికలు ఏదో ఒకటి కావాలని హైరాణ పడుతూ ఉంటారు. అలాంటి భావనలు కూడా శంకరాచార్యుల వారిని చూడగా ఉపశమనం పొందుతున్నాయి, శాంతంగా తయారవుతున్నారు. కోప భావన అవన్నీ కూడా వారికి రావటం లేదన్నమాట. అట్లాగే ముసలివాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, అంటే ముసలివాళ్ళు అంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు అయినా కూడా శంకరుడి యొక్క జ్ఞానానికి వారు గౌరవం ఇస్తూ వారు నమస్కరించుకుంటూ ఉన్నారు మనసులో. అలాగే సర్వజనులు కూడా ఎంతో పవిత్ర భావనతో బాలశంకరుడు వస్తున్నాడు అంటే ఎంతో గొప్పగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మీరు చూడాలి, కనకధార ఘట్టం అయిపోయింది అప్పటికే. అంటే అందరికీ ఎంత గొప్ప భావన ఉండాలి అసలు, అది సాధారణంగా అయ్యే పనే కాదనమాట. లక్ష్మీదేవి రావడము, అలా కనక వర్షాన్ని కురిపించడము, అంటే అసలు అలాంటి గొప్ప లీల చేయడం అన్నదే చాలా గొప్ప విషయం. అలా అని చెప్పి నేను గొప్ప విషయాలు చేస్తున్నాను, అందరు నా దగ్గరికి రండి అన్నట్లు కూడా లేడు. చక్కగా ఇంట్లో చేయవలసిన తన యొక్క ధర్మాన్ని, తల్లిని బాగా చూసుకోవడము, తన అభ్యాసము చేసుకుంటూ ఉండడం, తన నిత్య కృత్యములు చేసుకుంటూ ఉండడము, దీన్ని బట్టి ధర్మం పట్ల ఎంత గొప్పగా ఉన్నారు. ఏ కార్యం చేసినా లోక సంగ్రహణార్థం చేస్తున్నారు తప్ప తనకి నేను చేస్తున్నానన్న కర్తృత్వ భావన లేదు, ఎవరో చూడాలి చూస్తారన్న భోక్తృత్వ భావన కూడా లేదు. అందుకే కనకధార చేసి వారు బయలుదేరారు అక్కడి నుంచి.
అందుకు అందరికీ కూడా ఎంతో గౌరవం అన్నమాట. అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 7 ఏళ్ళ వయసు ఉన్న ఒక బాలుడు అసలు అలా ప్రవర్తిస్తున్నా అంటే ఎంత ముచ్చటగా ఉంటుంది అసలు. మన ఇంట్లో మన పిల్లలే 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన వాడన్నా పోనీ ఓ 4 శ్లోకాలు చెప్తే అబ్బా మావాడు ఇది చెప్తున్నాడు అది చెప్తున్నాడు అనుకుంటాం. కానీ పూర్తి వేదాంగములు అన్నీ నేర్చుకున్నవాడు, ఇంత చక్కటి మహిమలు చేయగలిగేవాడు, అంత వినయముతో ఉంటున్నాడు అంటే ఇంకెంత గొప్పగా చూస్తారు అందరూ కూడా. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మృదువచశ్చరితం కుశలాం మతిం వపురనుత్తమమాస్పదమోజసాం సకలమేతదుదీక్ష్యత్సు తస్య సా సుఖమవాప నిరర్గళమంబికా. ఆర్యాంబ కూడా తన పుత్రుడు చక్కగా అలాగా తిరుగుతూ తన పనులు తను చేసుకుంటూ, చిన్న పిల్లవాడు, మీరు అది గుర్తుపెట్టుకుని 7 ఏళ్ళ పిల్లవాడు తన పని తను చేసుకుంటూ తల్లిగారికి కూడా సేవ చేసుకుంటూ అలా అందరితో కూడా గౌరవింపబడుతూ ఉండేసరికి ఎంతో ఆనందంగా ఉంది ఆర్యాంబకు. అంటే ఇట్లాంటి పుత్రుడు కదా కావలసినది అని చెప్పి ఎన్ని జన్మల పుణ్య విశేషముగా ఇక్కడ మనకి లభించాడా అని చెప్పి చాలా ఆనందంగా ఉంటుంది ఆర్యాంబ. ఆత్తుమదంగమనాస్య హి మాతాస్నాతుమంబునిధిగాం ప్రతియాత ఆతప్రోగ్ర కిరణే రవిబింబే సాతపకృషతనుర్విలలంబే. ఒకనొక సమయంలో ఆర్యాంబ స్నానం చేయడానికి పొద్దున్నే వెళ్ళింది. అయితే ఇక్కడ పొద్దున్న అని కూడా చెప్పలేదు, మధ్యాహ్న స్నానాలు కూడా ఉంటాయని చెప్తున్నాను నేను. ఆవిడ వెళ్ళిన సమయంలో పూర్ణానదికి స్నానం చేయడానికి వెళ్ళిన సమయంలో అనుకోకుండా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. ఆ తీవ్రత వల్ల కొంచెం ఆవిడికి కళ్ళు తిరిగినట్టు అయ్యి తాపానికి గురైందనమాట. అంటే ఈ కాలంలో చెప్పాలంటే కొంచెం డీహైడ్రేట్ అయినట్టు అయ్యి చాలా ఇబ్బంది పడింది ఆవిడ. అందులో ఎంతో కష్టపడి ఉన్నది, అంతగా ప్రేమించిన భర్త చనిపోయాడు, పిల్లాడికి ఉపనయనం చేసి విద్యాభ్యాసం చేయించి చూసుకునేసరికి కొంచెం ఆ మానసికంగా ఆవిడ ఇబ్బందికి గురయ్యారు. అలాంటి ఆవిడ కూడా అలా వెళ్ళేసరికి ఎండ తాకిడికి కొంచెం ఇబ్బందికి గురయ్యి కొంచెం ఆలస్యంగా తిరిగి ఇంటికి వచ్చిందన్నమాట ఆవిడ. శంకరస్తదనుశంకిత చిత్త పంకజైర్విగత పంకజలార్ద్రై వీజయన్నుపగతో గత మోహాం తాం జనేన సదనం సహనిన్యే. ఆ ఎండ వేడి వల్ల తల్లిగారు చాలా ఇబ్బంది పడ్డారని తెలుసుకున్న శంకరాచార్యులు వారు ఆయన కూడా చాలా బాధపడ్డారనమాట. అయ్యయ్యో ఇంత కష్టపడింది నా తల్లి ఎప్పటి నుంచో, అలాంటిది ఈవిడికి ఇంత కష్టం ఎందుకు వచ్చింది శారీరకంగా, ఏదైనా చేయగలనా నేను అని చెప్పి ఆయన వెంటనే అప్పటికప్పుడు కళ్ళు తిరిగి అలాగా సేద తీర్చుకుంటూ అలా ఒక చోట కూర్చుండిపోయిన తల్లికి వెంటనే అక్కడ కొలనులో ఉన్న తామర ఆకులు అవన్నీ తెచ్చి ఆ పువ్వులు ఆ చల్లని నీటిని ఆవిడ ముఖం మీద అలా చెల్లుతూ ఉన్నారనమాట. చెల్లుతూ ఉండగా కొంచెం కోలుకుంది ఆవిడ. కోలుకుని అలాగా తల్లిని సేవ చేసుకుని జాగ్రత్తగా ఇంటికి నడిపించుకుంటూ తీసుకొచ్చారు శంకరాచార్యులు వారు. శోధనే తు మనవద్య చరిత్ర సద్మనోంతికమృషీశ్వరపుత్ర అస్తవిజలధిగాం కవిహృద్యైర్వస్తుతస్ఫురదలంకృతపద్యై. అందుకని చెప్పి ఇంకా ఆ నది అంత దూరంగా ఉంటే రోజు ఇబ్బంది పడుతూనే ఉంటుంది తల్లిగారు, ఏదో ఒకటి మనము చెయ్యాలి అని చెప్పి ఆ శంకరుడు కొంచెం సంకల్పం చేసుకున్నారనమాట. చేసుకుని ఆ నది దగ్గరకు వెళ్ళి చక్కటి శైలిలో ఆ పద్యాన్ని, కొన్ని పద్యములు శ్లోకములను లేదా స్తోత్రములను ఆయన ఆ నదిని ఉద్దేశించి, పూర్ణానదిని ఉద్దేశించి, అమ్మ సాక్షాత్తు నువ్వు గంగాదేవే, జగన్మాతవే, అందరు తల్లిలోకి పడే కష్టాలు నీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే నువ్వు జగన్మాతవు కాబట్టి నా తల్లి యొక్క బాధను కూడా నీవు కొంచెం అర్థం చేసుకోవలసి ఉంటుంది అని చక్కగా ప్రార్థించారనమాట. ప్రార్థించి కొంచెం నీవు కొంచెం గమనం మార్చుకుని మా తల్లి గారికి సౌకర్యంగా ఉండేటట్టు రావలసినది అని ప్రార్థించారు ఆ బాలశంకరులు. ఈహితం తవ భవిష్యతి కాలే యోహితం జగత ఇచ్చసి బాల్యే ఇత్యవాప్య వరం తటినీత సత్యవాక్ సదనమాప వినీత అని సాయంత్రం పూట సుమారుగా శంకరాచార్యుల వారు పూజ చేశారు, అంటే అర్థించారనమాట పూర్ణానదిని. అంతటి చక్కటి బాలశంకరుడు అలా ప్రార్థించగా అమ్మవారు ఆకాశవాణిగా వినపడి రేపు ఉదయం నుండి లేదా రేపు ఉదయకాలమునే నీ యొక్క కోరిక చక్కగా ఫలిస్తుంది శంకర, నీవు సత్యవాక్కు కలిగిన వాడివి మొట్టమొదట. అంటే సత్యవాక్కు వారి యొక్క అనుష్ఠాన బలం వల్ల ఎలా ఉంటుందంటే వారు ఏదైనా అంటే జరిగిపోతుందన్నమాట. అందుకు మౌనంగా ఉండే ఒకానొక కారణం కూడా సిద్ధపురుషులు ఇదొక కారణం అన్నమాట. అలాంటి సత్యవాక్కు కలిగిన వాడు నీవు నన్ను ప్రార్థించి ఇలా పూర్ణానది కొంచెం మా అమ్మగారి గురించి కొంచెం దగ్గరికి రావలసినది అని ఎప్పుడైతే ప్రార్థించావో ఖచ్చితంగా ఆ విషయం జరిగి తీరుతుంది అని చెప్పి అమ్మవారు కూడా ఆకాశవాణి రూపంలో తెలియజేసిందనమాట. ప్రాతరేవ సమలోకతలోక శీతవాత హృతశీకరపూత నూతనామి వధునీం ప్రవహంతిం మాధవస్య
సదనం తాం. ఇంత అద్భుతమైన వర్ణన అంటే పొద్దునే అందరు పడుకుంటారు కదా, ఆ పడుకున్న సమయంలో ఆ పూర్ణ అన్నది అప్పుడు గమనం మార్చుకొని వీరి ఇంటి దగ్గరకు తిరిగి మారిందనమాట. అలా ప్రవాహము వీళ్ళ ఇంటి దగ్గర వరకు ముందు ఉన్నదా అన్నట్లు ప్రవాహం మారింది. అంటే ఇల్లు మరీ ఇబ్బంది పడకూడదు, అందుకని కొంత దగ్గరగా ఆవిడ ప్రవాహం మార్చుకొని వచ్చింది. అది ఎలా ఉంది అంటే అక్కడ ఒక కృష్ణ ఆలయం ఉన్నది. ఎందుకంటే శంకరాచార్యుల వారి యొక్క కులదేవత కృష్ణ పరమాత్మ. అందుకే ముఖ్యంగా వారు ఎప్పుడూ కూడా కృష్ణ స్మరణ ఎక్కువ, భజ గోవిందం అనడానికి కూడా కారణాలు కొన్ని ఉంటాయి. అంటే కులదేవత ఆరాధన చాలా ముఖ్యము. ఒకప్పుడు ఎప్పుడో చెప్పుకున్నాం మనం, ఎంత ఇష్టదేవత ఉన్నా, ఉపాస్య దేవత ఉన్నా కులదేవతని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. అది సాంప్రదాయముగా వచ్చింది. వారు అద్వైతం అండి ఇదండి అంటే అద్వైతము శరీరానికి సంబంధించింది కాదు. శరీరంతో కర్మలు చేసేటప్పుడు ఎప్పుడూ ఇవన్నీ సహజముగా చేస్తారు, అంటకుండా చేస్తారు ఇవన్నీ కూడా. అందులో లోక సంగ్రహణార్థం అని చెప్పి మనం ఎన్నోసార్లు గీతలో కూడా చెప్పుకున్నాం. అందుకు అద్వైతులైతే ఈ దేవతారాధన మానేయచ్చా అని అనుకుంటారు గబుక్కున మూర్ఖులు. అలా కాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన అని చెప్పి సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే, లోకము అనువర్తిస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తూ. అందుకని వారు ఏ సాంప్రదాయాన్ని పక్కన పెట్టరు, నిజమైన జ్ఞానులు సాంప్రదాయాన్ని పక్కన పెట్టరు. అందుకే వారు అలాగా వారి కృష్ణ ఆలయం ఒకటి ఉందన్నమాట ఎదుర్కొండాలి. ఈ పూర్ణ నది ఏమి చేసిందంటే అలా వస్తూ మొట్టమొదటే చక్కగా కృష్ణాలయంలోకి ప్రవేశించి కృష్ణుడు పాదములను చక్కగా తాకి అలాగా ప్రవేశించిందనమాట ఈ ఆర్యాంబ వారి ఇంటి ముందు నుంచి. అది ఎలా ఉంది అంటే సాక్షాత్తు గంగా నది శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను కడుగుతున్నదా అన్నట్టు అంత గొప్ప దృశ్యము శంకరాచార్యుల వారి యొక్క ప్రార్థన వల్ల లభించింది అని ఒకటి. ఇంకా ఎలా ఉంది అంటే పొద్దునే అందరూ లేస్తున్నప్పుడు అందులో ఎండ తాకిడి ఉన్నది అని చెప్పారు కదా, వారి కిటికీల్లోంచి గుమ్మాల్లోంచి చక్కగా ఈ పూర్ణా నది యొక్క తుంపర్లు పడుతున్నాయి అన్నమాట. తుంపర్లు అంటే మీకు ఇప్పుడు ఎయిర్ కూలర్స్ ఉండేవి, ఇప్పుడు ఉన్నట్టున్నాయి. ఆ ఎయిర్ కూలర్స్లో బాగా నీళ్లు పోసేసి పెడితే నీళ్లు కూడా ఇలా జల్లుతూ ఉంటుంది, అది ఇంకా భలే ఉంటుంది అన్నమాట. అసలు చల్లటి జల్లు పడుతుంటుంది, ఇటు గాలి వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు భలే ఆడుకునేవాళ్ళం మేము అందరం, అంటే నీళ్లు పూర్తిగా నింపేసి ఆ బయటికి రావాలి నీళ్లు అన్నట్టు. అలాగా వాళ్ళందరి ఇళ్లలో కూడా ఇలా తుంపర్లు పడుతూ ఉన్నాయి. అందరు లేచి ఏమిటి వర్షాకాలం వచ్చేసిందా ఏమిటి ఒక్క రోజులో, ఏమవుతుంది ఇంత చల్లగాలులు వచ్చాయి అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇదంతా సత్య సంకల్పము కలిగిన శంకరాచార్యుల వారి యొక్క మహిమనే అని తర్వాత అందరూ తెలుసుకున్నారు. తర్వాతి ఘట్టము